హలో అండి అందరికీ. ఈ కొత్త సంవత్సరంలో మా ఫ్యామిలీతో పాటు మీ అందరి ఫ్యామిలీస్ కూడా మంచిగా లైఫ్ను లీడ్ చేస్తూ ఈ మామిడి తోరణంలాగే ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజు కుడుములు వండి పెడితే కూడుకుంటుంది అంటారు కదా, అదేనండి కలిసి వస్తుంది అంటారు కదా. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదు, ఈ మధ్య కొత్తగా వింటున్నాను. అలవాట్లేదు కదా అని నేను కూడా చేయలేదు. ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం కొత్తగా చెప్పవసరం లేదనుకుంటా. ఆ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడితో పాటు పులిహోర పొంగల్ కూడా చేసి ఈరోజు దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఎవరికైనా పులిహోర రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. రోజు కంటే కూడా ఈ రోజు పూజ చాలా పెందలాడి ప్రశాంతంగా చేసుకున్నాను. 8:30 కల్లా పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలతో పాటు ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంటి దగ్గర పిల్లలందరూ వచ్చారు. ఇక నేను చేసిన ఉగాది పచ్చడిని వాళ్ళందరికి కూడా పెట్టేశాను. ఈ రోజు నేను మొన్న మీషోలో తీసుకున్నాను కదా చైన్, అదే వేసుకున్నాను. లుక్ మాత్రం చాలా నీట్ గా సింపుల్ గా ఉంది. ఎవరికైనా కావాలంటే లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.